హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెబ్ సిరీస్ 'మయసభ'. ఆది పినిశెట్టి అండ్ చైతన్యరావ్ లీడ్ రోల్స్‌లో దేవకర్త గారి డైరెక్షన్‌లో వచ్చిన సిరీస్ ఇది. ఆల్రెడీ ట్రైలర్ చూసిన అందరికీ ఇది ఎవరి స్టోరీ అనేది అర్థమయ్యుంటుంది. సీబీఎన్ గారు అండ్ వైఎస్ఆర్ గారు వాళ్ళ లైఫ్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌కి ఫిక్షన్ యాడ్ చేసి నేమ్స్ కూడా చేంజ్ చేశారు. నాట్ ఓన్లీ వాళ్ళ నేమ్స్, మిగతా క్యారెక్టర్ నేమ్స్ అండ్ పార్టీ నేమ్స్ కూడా చేంజ్ చేసి ఫిక్షన్ అండ్ సినిమాటిక్ పంచ్ యాడ్ చేసి తీసిన సిరీస్ ఇది. స్టోరీలోకి వెళ్తే కేకేఎన్ అండ్ ఎంఎస్ఆర్ అనే ఇద్దరు యువకులు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, ఇద్దరు పొలిటికల్గా ఎలా ఎదిగారు, ఇద్దరి లైఫ్లో ఇండివిజువల్గా అండ్ మ్యూచువల్గా డిఫరెంట్ స్టేజెస్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, కాంట్రవర్సీలు, ఫ్రెండ్స్గా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అదే రాజకీయం వల్ల ఎనిమీస్‌లా ఎలా అయ్యారు, లాస్ట్‌కి ఏమవుతుంది అనేది స్టోరీ. పాజిటివ్స్ అంటే రైటింగ్, డైలాగ్సే యాక్షన్ సీన్స్‌లా ఉంటాయి. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, ఆది గారు అండ్ చైతన్య గారు ఆ రోల్స్‌లో జీవించారు. ఇంకా మంచి విషయం ఏంటి అంటే, వాళ్ళు రియల్ క్యారెక్టర్‌ని ఇమిటేట్ చేయకుండా ఓన్ స్టైల్‌లో చేయడం. అండ్ మ్యూజిక్ కూడా బావుంది. ఎన్టీఆర్ గారి రోల్‌కి సాయి కుమార్ గారు పర్ఫెక్ట్ చాయిస్. ఆయన కూడా బాగా చేశారు. ఇంకా ఇది ఇద్దరి మధ్య స్టోరీ అయినా, ఆ ఇద్దరి ఊర్లో అయినా చిత్తూరు, కడప మీద మాత్రమే ఫోకస్ చేయకుండా, అదే టైంలో ప్యారలల్‌గా వేరే ఏరియాస్ లైక్ విజయవాడలో ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా హైలైట్ చేశారు. రియల్ స్టోరీ చూసిన వాళ్ళైతే బాగా కనెక్ట్ అవుతారు. ఇక నెగెటివ్స్ అంటే, ఈ స్టోరీ తెలిసిన వాళ్ళకి ఎంత అయితే కనెక్ట్ అవుతారో, తెలియని వాళ్ళు బోర్ కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంది అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ ఇంకొంచెం క్వాలిటీ ఉంటే బావుండేది అనిపించింది. అండ్ స్టోరీ తెలియని వాళ్ళకి కొన్ని ప్లేసెస్ స్లోగా అనిపిస్తాయి. ఓవరాల్‌గా సిరీస్ ఎలా ఉంది అంటే, రియలా, ఫిక్షనా అనేది పక్కన పెడితే, ఆ సిరీస్, ఆ రైటింగ్ అండ్ పెర్ఫార్మన్సెస్‌కి కన్ఫర్మ్‌గా చూడొచ్చు. అడల్ట్ సీన్స్ లేవు, కానీ కొన్ని ప్లేసెస్‌లో బూతులు వాడారు. సో, ఫ్యామిలీ అండ్ కిడ్స్‌తో చూడలేం, కష్టం. నా వరకు రీసెంట్ టైమ్స్‌లో ద బెస్ట్ పొలిటికల్ డ్రామా సిరీస్ ఇది. మీలో ఎవరైనా ఈ సిరీస్ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.